ఈ వీడియోలో మనం యాక్ట్ 2 సీన్ 1 పార్ట్ 4ని అర్థం చేసుకోబోతున్నాం. ఇంతవరకు మనం ఏం చూసాము, కాన్స్పిరేటర్స్ అందరూ కూడా కలిసి బ్రూటస్ తాలూకా ఆర్చర్డ్లోని వాళ్ళంతా ప్లాన్ చేసుకుంటున్నారు. ఏమని ప్లాన్ వేసుకుంటున్నారు? సీజర్ని నెక్స్ట్ డే మార్నింగ్, దట్ ఈస్ ఆన్ ది ఐడ్స్ ఆఫ్ మార్చ్, దట్ ఈస్ ఆన్ ద 15th of March అతన్ని చంపేద్దామనేసి వాళ్ళందరూ ప్లాన్ వేసుకుంటున్నారు. సో దాని గురించి అనేసి వాళ్ళు రాత్రి కలిశారు. అండ్ ఆ రాత్రి అంతా కూడా చాలా విచిత్రమైనవన్నీ కూడా అయ్యాయి. ఇవన్నీ తెలుసుకోవడానికి ఇంతకు ముందు నా వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేశాను ఇంగ్లీష్ మీన్ జోన్లో. అక్కడికి వెళ్ళి యూ క్యాన్ ట్రై టు అండర్స్టాండ్ లైన్ బై లైన్. అయితే సింపుల్ తెలుగులోని యాక్ట్ 2 సీన్ 1 పార్ట్ 4 అర్థం చేసేసుకుందాము. సో లెట్స్ గెట్ స్ట్రైట్ ఇన్ టు ద వీడియో. బ్రూటస్ ఏమంటాడు? పీస్, కౌంట్ ద క్లాక్. అయితే కౌంట్ ద క్లాక్ అంటే గంట కొడుతుంది కదా గోడ గడియారం, అది ఎన్నిసార్లు గంట కొడుతుంది అని వింటే టైం ఎంత అయిందో వాళ్ళకి అర్థమవుతుంది. అది బ్రూటస్ అందరినీ కూడా, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వినమని చెప్తాడు జాగ్రత్తగా. అంటే సైలెంట్గా ఉండండి, అందరూ కూడా వినండి టైం ఎంత అయింది అనేసి బ్రూటస్ అందరినీ కూడా వినమంటాడు. అప్పుడు ఒక పెద్ద ప్రాబ్లంని క్యాసియస్ మన ముందుకి తీసుకొని వస్తాడు. ఏంటది? ద క్లాక్ హ్యాడ్ స్ట్రికెన్ 3. తను చెప్తాడు, ఫస్ట్ థింగ్ ఏం చెప్తాడు? 3 గంటలు అయింది టైము, 3 సార్లు గంట కొట్టింది, 3 అయింది అనేసి చెప్తాడు. ఇట్ ఈస్ టైమ్ టు పార్ట్. అప్పుడు ట్రెబోనియస్ ఏమంటాడు? వన్ ఆఫ్ ద కో కాన్స్పిరేటర్స్ ఏమంటాడు? మనం అంతమంది ఇంకా చాలా లేట్ అయ్యింది, ఇంకా ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది, పార్ట్ అని అంటే అంతమంది కూడా ఎవరి దారిని వాళ్ళు, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళాల్సిన టైం వచ్చింది అనేసి ట్రెబోనియస్ ఇక్కడ చెప్తాడు. అప్పుడు క్యాసియస్ ఇప్పుడు తన మైండ్లో ఏమైతే అనుకుంటున్నాడో బిగ్ ప్రాబ్లం గురించి అందరు ఎదుట తను తెస్తాడు. అయితే దీంతో మనకి ఏమర్థమవుతుంది? క్యాసియస్ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి కూడా మైండ్లో పెట్టుకుని ఎక్కడా తప్పు జరగకుండా మొత్తం ఫుల్ ప్రూఫ్ ప్లానింగ్ చేసే సామర్థ్యం ఉన్నవాడు అనేసి. సో హీ ఈజ్ రియలీ వెరీ వెరీ క్లెవర్ అండ్ వెరీ వెరీ కన్నింగ్, మన్యూపులేటివ్ ఇన్ ద ట్రూ సెన్స్. సో ఇక్కడ కూడా మనకి తెలుస్తుంది, ఎవరికి రాని డౌట్ క్యాసియస్కి మాత్రమే వస్తుంది. అయితే ఏమిటా డౌట్ మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. బట్ ఇట్ ఈస్ డౌట్ఫుల్ యెట్ వెదర్ సీజర్ విల్ కమ్ ఫోర్త్ టుడే ఆర్ నో. అయితే ఎవరికి రాని డౌట్ క్యాసియస్కి వస్తుంది. సీజర్ అసలు క్యాపిటల్కి వస్తాడా లేదా అంటే, కరోనేషన్, తనకి రాజ్యాభిషేకం ఉంది కదా సీజర్కి, దానికోసం అసలు వస్తాడా లేదా అనే ఒక డౌట్ క్యాసియస్ మనసులో ఏర్పడింది. ఫర్ హీ ఈజ్ సూపర్స్టిషియస్ గ్రోన్ ఆఫ్ లేట్. తను ఎందుకు రాడు అనే తనకి భయం ఎందుకు కలిగింది అని అంటే, ఈ మధ్యకాలంలో క్యాసియస్ ఏమంటాడు? ఈ మధ్యకాలంలోని సీజర్ కొంచెం సూపర్స్టిషియస్ అయిపోయాడు, అంటే కొంచెం మూఢనమ్మకాలు ఎక్కువ పట్టించుకుంటున్నాడు అనేసి చెప్తాడు. మూఢనమ్మకాన్ని ఎక్కువ వెయిట్ ఇస్తున్నాడు అనేసి చెప్తాడు. క్వైట్ ఫ్రమ్ ద మెయిన్ ఒపీనియన్ హీ హెల్డ్ వన్స్ ఆఫ్ ఫ్యాంటసీ ఆఫ్ డ్రీమ్స్ అండ్ సెరమనీస్. క్వైట్ ఫ్రమ్ ద మెయిన్ ఒపీనియన్ అంటే ఒకప్పట్లో తనకి స్ట్రాంగ్ బిలీఫ్ ఉండేది. ఇంతకుముందు తనకి స్ట్రాంగ్ బిలీఫ్ ఉండేది. మెయిన్ ఒపీనియన్ అంటే స్ట్రాంగ్ బిలీఫ్ తనకి ఎవరికి ఉండేది? సీజర్కి ఒకప్పట్లో చాలా స్ట్రాంగ్ బిలీఫ్ ఉండేది. హీ హెల్డ్ వన్స్ ఆఫ్ ఫ్యాంటసీ. అంటే ఫ్యాంటసీ అని అంటే ఇమాజినేషన్స్, సూపర్స్టిషన్స్ అవన్నీ కూడా తను అప్పుడు అంతా పట్టించుకునేవాడు కాదు. అవన్నీ తన నమ్మకం మీదన ఎక్కువ నమ్మకం ఉండేదన్నమాట, తన బిలీఫ్ సిస్టమ్ మీదన ఎక్కువ నమ్మకం ఉండేది. కానీ ఈ ఫ్యాంటసీస్ అంటే ఇమాజినేషన్స్, సూపర్స్టిషన్స్ని ఎక్కువ పట్టించుకునేవాడు కాదు. డ్రీమ్స్ అని అంటే ఏదో పగటి కళలు కండం, అలాంటి వాటికి ఎక్కువ కూడా తను వెయిట్ ఇచ్చేవాడు కాదు, ఎక్కువ దానికి ప్రాముఖ్యత ఇచ్చేవాడు కాదు ఒకప్పట్లో. అండ్ సెరమనీస్, ఇఫ్ యూ రిమెంబర్ అండ్ అండర్స్టాండ్ వాట్ సెరమనీ హియర్ వుడ్ మీన్, ద ఫీస్ట్ ఆఫ్ ల్యూపర్కెల్ ఆర్ ఫెస్టివల్ ఆఫ్ ల్యూపర్కెల్ అప్పుడు ఏం జరిగింది? సీజర్ యాంటనీని అంటాడు దట్ నువ్వు కాలిఫోర్నియాని టచ్ చేయకుండా అయితే వెళ్ళిపోవద్దు రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే అలాంటి వ్యక్తి ఎవరైనా టచ్ చేస్తే ఒక బ్యారన్ అంటే గొడ్రాల మీద ఉండే కర్స్ తొలగిపోయి తను పిల్లల్ని కనగలదు అనేసి ఆ నమ్మకంతో, దట్ ఇస్ సూపర్స్టిషన్. సో ఇది సెరమనీస్. ఇలాంటివన్నీ ఒకప్పట్లో నమ్మేవాడు కాదు, కానీ ఈ మధ్య కాలంలో తను ఇవన్నీ నమ్ముతున్నాడు అనేసి క్యాసియస్ అందరి ముందు ఇది అందరికీ తెలియచెప్తాడు. ఇట్ మే బీ దీస్ అపరెంట్ ప్రాడిజీస్. అయితే అపరెంట్ అని అంటే ఆబ్వియస్. ఇదే ఈ ఆబ్వియస్ ప్రాడిజీస్ అంటే స్ట్రేంజ్ ఆర్ అన్యాచురల్ ఈవెంట్స్. స్ట్రేంజ్ అండ్ అన్యాచురల్ ఈవెంట్స్ ఫస్ట్ థింగ్ ఏంటి?
డ్రీమ్స్ అండ్ ఫ్యాంటసీస్ అండ్ సెరమనీస్ని ఒకప్పుడు తను నమ్మేవాడు. అది ఇప్పుడు అది కాదు, ఈ మధ్య కొంచెం సూపర్స్టిషియస్ అయిపోయాడు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ ఈజ్ ఇట్ మే బీ దీస్ అపెరెంట్ ప్రాడిజీస్, అంటే అపెరెంట్ అంటే ఆబ్వియస్, ప్రాడిజీస్ అని అంటే ద అన్యాచురల్ హ్యాపెనింగ్స్. ఏమేమి జరిగాయి క్యాస్కా అన్నీ చెప్పాడు సిసరోకి. ఇదంతా మనం ఇంతకుముందు వీడియోలో చూసాం. యూ కెన్ విజిట్ మై ఛానల్ అండ్ అండర్స్టాండ్ ఇఫ్ యూ డూ నాట్ నో అబౌట్ ఇట్. సో ఈ అన్యాచురల్ ఈవెంట్స్ అన్నీ ఏమైతే అవుతున్నాయో స్కైలోని, అక్కడ మొత్తం రోమ్లోని, అవన్నీ కూడా ఒక కారణం అయి ఉండొచ్చు తన క్యాపిటల్కి రాకపోవడం. ది అన్అకస్టమ్డ్ టెర్రర్ ఆఫ్ దిస్ నైట్. అకస్టమ్డ్ అంటే అలవాటు ఉండేది, అన్అకస్టమ్డ్ అని అంటే అలవాటు లేనిది. సో ఈ అలవాటు లేనిది, రాత్రి ఎప్పుడు కూడా ఇలాంటి భయంకరమైనవి సంఘటనలు జరగవు కదా. ఇలాంటి భయంకరమైన సంఘటన జరుగుతున్న సమయంలోని తను ఆలోచించి రాకపోవచ్చు అని అన్న ఒక అభిప్రాయాన్ని తెలియచెప్తాడు. అండ్ ద పర్సువేషన్ ఆఫ్ హిజ్ ఆగరర్స్. సో థర్డ్ రీజన్ ఏమిటి ఇస్తాడు? పర్సువేషన్ అని అంటే ఇన్ఫ్లుయెన్స్. పర్సువేడ్ అని అంటే ఎవరైనా సరే ఒకళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అని అంటే వాళ్ళని నమ్మించటం అన్నమాట. ఆగరర్స్ అంటే ఎవరు? పురోహితులు కానీ వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. ఇక్కడ సూట్ సేయర్స్ అని కూడా రావచ్చు. ఎవరైతే మనకి భవిష్యత్ చెప్తారో, భవిష్యవాణి చేస్తారో అలాంటి వ్యక్తులు కూడా తన్ని అడ్డు చెప్పి ఆపొచ్చు. నీకు రేపు మంచి రోజు కాదు, ఉదయం అయితే మంచి టైం కాదు, నువ్వు వెళ్ళకూడదు అని అటువంటి వాళ్ళు వలన కూడా తను రాకపోవడానికి ఒక కారణం అయి ఉండొచ్చు. సో ఇక్కడికి మనం 3 రీజన్స్ చూసాం. క్యాసియస్ అంత ఆలోచించి చెప్తాడు వీళ్ళందరికీ. మే హోల్డ్ హిమ్ ఫ్రమ్ ద క్యాపిటల్ టుడే. అయితే క్యాపిటల్కి రాకుండా తన్ని ఆపొచ్చు ఈ 3 కారణాలు అనేసి క్యాసియస్ తెలియచెప్తాడు అందరికీ. సో ఇక్కడ తను ఎంత డీప్గా ఆలోచించాడో మీరు యూ కెన్ ఇమాజిన్. అండ్ ఎనీ క్వశ్చన్ దట్ ఈస్ ఆస్క్డ్ యూ కెన్ ఈజీలీ అండ్ కంఫర్టబుల్లీ రైట్ దిస్. ఐ థింక్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ టు యూ ఇన్ అ వెరీ ఈజీ అండ్ క్లియర్ మేనర్. నౌ దెన్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఇంట్రెస్టింగ్. నెవర్ ఫియర్ దాట్. అయితే ఎవరన్నారు ఇది? డిషియస్ బ్రూటస్. అయితే తను ఒక దుర్మార్గుడు. తను కూడా ఏంటంటే హీఈస్ కంప్లీట్లీ పార్ట్ ఆఫ్ ద కాన్స్పిరసీ అనమాట, లైక్ క్యాసియస్. సో ఏమంటాడు? భయపడద్దు, నేనున్నాను, మెహూనా అన్నట్టు అంటాడనమాట. ఇఫ్ హీ బీ సో రిజాల్వ్డ్ అని అంటే అంత ఫర్మ్గా డిసైడ్ చేసేసాడే అనుకోండి, సీజర్ అనుకున్నాడు అనుకోండి, నేను వెళ్ళను ఇవాళ, ఈ 3 కారణాలు ఇచ్చినవి నేను ఆల్రెడీ ఇచ్చినవి, నైట్లో అయ్యే సంఘటనలు, తర్వాత ఆగరర్స్ అంటే ఫార్చ్యూన్ టెల్లర్స్, సూట్ సేయర్స్ చెప్పిన దాన్ని వలన, ఇంకొకటి ఏమిటి చెప్పాను? ఫస్ట్ థింగ్ ఏంటి? ద ఫస్ట్ ఇన్స్టెన్స్ దట్ వీ సా వాజ్ ద అన్యూజువల్ థింగ్స్. యూనో తను ముందు డ్రీమ్స్ అవన్నీ బిలీవ్ చేసేవాడు. సూపర్స్టిషన్లో బిలీఫ్ వలన ఒకవేళ కనుక రాకపోతే తను ఈ నమ్మకం తను పెట్టుకున్నాడే అనుకోండి, దాన్ని నేను తొలగించగలను. ఐ కెన్ ఓవర్స్వే హిమ్, అంటే నేను తన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను. ఫర్ హీ లవ్స్ టు హియర్. అయితే తను సీజర్కి వినటం ఇష్టం. ఏమిటి వినటం ఇష్టం? అది కొంచెం సేపు తర్వాత వస్తుంది. ఇక్కడ తను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు, దట్ యూనికార్న్స్ మే బీ బిట్రేడ్ విత్ ట్రీస్. యూనికార్న్స్ అని అంటే వైట్ హార్స్ లాంటి జంతువులు అనమాట, విత్ సింగిల్ హార్న్. ఫ్రమ్ ద ఫోర్ హెడ్ ఒక సింగిల్ హార్న్ ఉంటుంది, లైక్ రైనోసరస్ లాగా ఒకటే హార్న్ ఉంటుంది. అయితే అది ఇలాగ దూసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో దాన్ని ట్రీస్ కనిపిస్తే అది ఏంటంటే అక్కడ ఆగుతుంది అది. సో ట్రీస్ అది ట్రాప్ అనమాట. యూనికార్న్కి అదొక ట్రాప్. సో యూనికార్న్ని ఆపడానికి ట్రీస్ని ఎలా వాడతారో అదే రకంగా, అండ్ బేర్స్ విత్ గ్లాసెస్. అయితే ఎలుగుబంటికి గ్లాస్ అన్నది పెద్ద లుకింగ్ గ్లాస్ ముందుకు పెడితే మరొక ఎలుగుబంటి ఉందనేసి అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు తన్ని అటాక్ చేసేస్తారు, పట్టేసుకుంటారు. సో అలాగ ట్రాప్ అవుతుంది ఎలుగుబంటి. అదే రకంగా ఎలిఫెంట్ ఏంటి, ఎలా ట్రాప్ అవుతుంది? ఎలిఫెంట్ అంత పెద్ద జంతువు, ఎక్కడైనా సరే పరిగెట్టేస్తుంది, ఎలాగైనా సరే అంత బలశాలిని మనం ఎలా ట్రాప్ చేస్తాము? గొయ్యి లాంటి దాంట్లో గొయ్యి తవ్వితే అందులో పడిపోతే అక్కడి నుంచి బయటికి రాలేదు. సో అలాగ ఎలిఫెంట్ని ట్రాప్ చేస్తారు. యూనికార్న్ చూసాము, ఎలుగుబంటి దట్ ఇస్ బేర్ని చూసాం, ఎలిఫెంట్ని చూసాం. తర్వాత లయన్స్ విత్ టాయిల్స్. లయన్ని పట్టుకోవడం కూడా కష్టం కదా, సింహాన్ని. సో దానికి ట్రాప్స్, ఎలాంటి ట్రాప్స్? వలలు వేస్తారు, నెట్లు వేస్తారు, వలలు
పడేసి పట్టుకుంటాడు సింహాన్ని. అండ్ మెన్ విత్ ఫ్లాటరర్స్, అయితే జంతువుల్ని ఈ రకంగా ట్రాప్ చేయొచ్చు, మనుషుల్ని ఈ రకంగా బట్టరింగ్ చేసి, ఏంటంటే పొగడతలు, విపరీతమైన పొగడతలతోటి మనుషుల్ని మనం పడేయచ్చు బుట్టలోని. అదే రకంగా సీజర్ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, పొగడతల ద్వారా నేను పడేయగలను అనేసి డెసియస్ బ్రూటస్ చెప్తాడు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్సో ద యానిమల్స్, దెర్ ఆర్ 4 animals. One is the unicorn, then you have the bear, then you have the lion and elephants and lions. So now he says he does, being then most flattered. అయితే బట్ వెన్ ఐ టెల్ హిమ్ హీ హేట్స్ ఫ్లాటరర్స్, అయితే సీజర్కి వెళ్ళి డిసియస్ బ్రూటస్ ఏం చెప్తాడు, నీకు అసలు ఫ్లాటరర్స్ అంటే నీకు ఇష్టమే లేదు సీజర్, నువ్వు ఎంత మంచోడివి, నీకు అసలు ఫ్లాటరీ అంటే ఎవరైనా నేను ఇలా పొగడతలు నీ మీద అలాగా ఉపయోగిస్తుంటే నీకు అస్సలు నచ్చదు అనేసి నేను ఇలాగ అన్నాను అని అంటే తను హీ విల్ బీ ద మోస్ట్ ఫ్లాటర్డ్, అంటే నీకు పొగడతలు నచ్చవు అనేసి చెప్తూ పొగుడుతున్నాడు అనమాట. సో హీ ఈజ్ యాక్చువల్లీ మేకింగ్ సీజర్ ఫాల్ ఇన్ ద ట్రాప్. నీకు అసలు పొగడతలే ఇష్టం లేదు అని అనడం కూడా ఒక పొగడతే కదా. సో ఆ రకంగా సీజర్ని తన వలలో వేసుకుంటాడు డెసియస్ బ్రూటస్. దాట్ ఈస్ వాట్ హీ హ్యాస్ డిసైడెడ్. సో హీ సేస్ లెట్ మీ వర్క్, నన్ను నా పని చేసుకోనివ్వండి అనేసి డెసియస్ బ్రూటస్ అక్కడ అంటాడు. ఫర్ ఐ కెన్ గివ్ హిజ్ హ్యూమర్ ద ట్రూ బెంట్. హ్యూమర్ అంటే మైండ్, సీజర్ తాలూకా మైండ్కి నేను ట్రూ బెంట్ అంటే నేను కరెక్ట్ అయిన మార్గం, కరెక్ట్ అయిన దిశ నేను చూపించగలను. ఏ దిశ? క్యాపిటల్కి రమ్మనమని ఎలాగైనా సరే కన్విన్స్ చేయగలను అనే నమ్మకం డెసియస్ బ్రూటస్కి ఇక్కడ ఉందనేసి మనకి అర్థమవుతుంది. అండ్ ఐ విల్ బ్రింగ్ హిమ్ టు ద క్యాపిటల్. సో ఇవన్నీ చేసిన తర్వాత తన్ని చక్కగా మాటల ద్వారా వాళ్ళు పడేసుకుని సీజర్ని క్యాపిటల్కి తీసుకొచ్చే బాధ్యత నాది అనేసి ఇక్కడ డెసియస్ బ్రూటస్ మనకి తెలియజెప్తున్నారు. అప్పుడు క్యాసియస్ ఏమంటాడు, ఇంకా నమ్మకం చాలట్లేదు, డెసియస్ బ్రూటస్ మీద కూడా నమ్మకం లేదు, అక్కడ ఏమైనా జరిగితే ఏమి జరుగుతుంది, ఏమవుతుంది అనేసి క్యాసియస్ ఏమి పై ఎత్తేస్తాడు, నే వీ విల్ ఆల్ ఆఫ్ అస్ బీ దేర్ టు ఫెచ్ హిమ్. అయితే మనం అందరం వెళ్ళి సీజర్ని తీసుకుని వద్దాం. సో అది తెలియడానికి కూడా చాలా రాయల్గా, అబ్బా ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగాను ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడ ఏది జరిగినా కూడా కేసీఎస్ తన కుళ్ళు బుద్ధుల ద్వారా తన్ని ఎలాగో అలాగా క్యాపిటల్కి రప్పించడానికి ప్రయత్నించవచ్చు అన్న ఒక ఎత్తు వేస్తాడు. బ్రూటస్ ఏమంటాడు అప్పుడు, బై ది 8th hour ఇస్ దాట్ ది అటమోస్ట్. అయితే అందరూ కాన్స్పిరేటర్స్ అందరూ కూడా అయితే 8 గంటలకి లేటెస్ట్, ఇంకా దానికి మించి లేట్ చేయొద్దు, 8 గంటలకల్లా మనం, అటమోస్ట్ అంటే లేటెస్ట్ అనమాట. సో దట్ ఈస్ ద టైం 8 AM. సో అప్పటికి 3 అయ్యింది, ఇంకొక 5 గంటల్లో వాళ్ళందరూ కలుస్తారు అనేసి డిసైడ్ చేస్తారు. బీ దాట్ ది అటమోస్ట్ అండ్ ఫెయిల్ నాట్ దెన్ అనేసి సినా అంటాడు. సినా ఏమంటాడు, సో అయితే అంతకన్నా ఇంకా డిలే చెయ్యొద్దు, ఆ టైంకి మనం అందరం కలుద్దాము అనేసి సినా అంటాడు. కాయస్ లైగేరియస్ డాత్ బేర్ సీజర్ హార్ట్. అయితే మెటలస్ ఏమంటాడు, లైగేరియస్ ఉన్నాడు కదా, తనకి కూడా డాత్ అంటే డస్, బేర్ సీజర్ హార్డ్ అని అంటే తనకి కూడా సీజర్ మీద ద్వేషం ఉంది, తనకి కూడా సీజర్ అంటే ఇష్టం లేదు అనేసి చెప్తాడు. హూ రేటెడ్ హిమ్ ఫర్ స్పీకింగ్ వెల్ ఆఫ్ పాంపే. అయితే హూ హియర్ ఇస్ సీజర్. సీజర్ ఏం చేశాడు, రేటెడ్ హిమ్ అని అంటే చాలా తన్ని తిట్టాడు. ఎందుకు తిట్టాడు, లైగేరియస్ ఏమో పాంపే గురించి చాలా పొగుడుతూ మాట్లాడాడు అనమాట. ఎప్పుడో ఇంతకుముందు లైగేరియస్ పాంపే ఇంతటివాడు అంతటివాడు అని మంచిగా మాట్లాడాడు. అండ్ పాంపే యాజ్ యూ నో ఇస్ సీజర్స్ ఎనిమీ. అది స్టార్టింగ్లోనే మనం చూసాము, సన్స్ ఆఫ్ పాంపే తోటి బ్యాటిల్ అయిన తర్వాత సీజర్ ఇస్ రిటర్నింగ్ హోమ్. సో అది మనం చూసాము. సో ఇక్కడ పాంపే గురించి తను పొగిడినప్పుడు సీజర్ లైగేరియస్ని తిడతాడు కాబట్టి ఆ ద్వేషం తనకి సీజర్ మీద లైగేరియస్ కూడా ఉందనేసి మెటలస్ చెప్తాడు. ఐ వాండర్ నన్ ఆఫ్ యూ హ్యావ్ థాట్ ఆఫ్ హిమ్. అయితే నేను అనుకుంటున్నాను మీరు ఎవ్వరూ అసలు తన గురించి ఆలోచించలేదు, తను కూడా ఒక కాన్స్పిరేటర్, తను కూడా మనకి సహాయపడవచ్చు ఈ కాన్స్పిరసీలోని, మీరందరూ ఎందుకు తన గురించి ఆలోచించలేదు అనేసి అంటాడు. నౌ గుడ్ మెటలస్ గో అలాంగ్ బై హిమ్. అయితే బ్రూటస్ అంటాడు, సరే అయితే వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి తన్ని కూడా తోడ్చుకునిరా అని చెప్తాడనమాట. నా బ్రూటస్ ఏమంటాడు,
నా హీ లవ్స్ మీ వెల్ అండ్ ఐ హ్యావ్ గివెన్ హిమ్ రీజన్స్. అయితే బ్రూటస్ చెప్తాడు, నువ్వు వెళ్ళు తన దగ్గరికి లైగేరియస్కి నేనంటే చాలా ఇష్టం, హీ లవ్స్ మీ వెల్ అంటే చాలా తనకి నేనంటే ప్రేమ, అండ్ ఐ హ్యావ్ గివెన్ హిమ్ రీజన్స్, నేను ఎన్నో కారణాలు ఇచ్చానంటే తను ఎన్నో మంచి పనులు చేశాడనమాట లైగేరియస్ బ్రూటస్ని నచ్చుకోవడానికి బోల్డ్ కారణాలు ఉన్నాయి అనేసి బ్రూటస్ చెప్తాడు. సెండ్ హిమ్ బట్ హితర్ అండ్ ఐల్ ఫ్యాషన్ హిమ్. సెండ్ హిమ్ బట్ హితర్ అంటే ఇక్కడికి పంపించు, నువ్వు వెళ్ళి తన్ని నా ఇంటికి రమ్మని. అంటే మెటలస్కి బ్రూటస్ చెప్తున్నాడు. బ్రూటస్ మెటలస్కి ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళి లైగేరియస్ని మా ఇంటికి రమ్మని చెప్పు, నేను ఫ్యాషన్ హిమ్ అంటే నేను తనకి చెప్తాను, చెప్పి విధానంలో తనకు అర్థం చేసి చెప్తాను, మనం రేపు పొద్దున్న ఏం చేయబోతున్నాం, ఇవాళ పొద్దున్న ఏం చేయబోతున్నాం అన్నది నేను అర్థం చేసి చెప్తాను అనేసి బ్రూటస్ మెటలస్ సింబర్కి చెప్తాడు. ఇంతటిలో కాయస్ అంటాడు, ద మార్నింగ్ కమ్స్ అపాన్ అస్. అయితే అంటాడు, ఇంకా తెల్లారింది, ఇంకా మనం ఏంటంటే అందరూ వెళ్ళే టైం అయింది అనేసి విల్ లీవ్ యూ బ్రూటస్. అయితే బ్రూటస్ ఆర్చర్డ్లో కదా కలిశారు, అయితే నిన్ను మేము వదిలేసి ఇంకా అందరూ మనం వెళ్ళాల్సిన టైం వచ్చింది, చాలా లేట్ అయింది అనేసి అంటాడు. అండ్ ఫ్రెండ్స్ డిస్పర్స్ యువర్ సెల్ఫ్స్ బట్ ఆల్ రిమెంబర్. అయితే అంతమంది తన ఫ్రెండ్స్ అన్ని డిస్పర్స్ అని అంటే అందరూ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోండి, బట్ ఆల్ రిమెంబర్ ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏమిటది, వాట్ యూ హ్యావ్ సెడ్ అండ్ షో యువర్ సెల్ఫ్స్ ట్రూ రొమాన్స్. వాట్ యూ హ్యావ్ సెడ్ అంటే మీ అందరూ కూడా కట్టుదిట్టంగా ఉన్నారు, ఏంటి ఒకే మాట మీద నిలబడి ఉన్నారు, ఏంటి మనం సీజన్ని చంపేస్తాము రేపు ఇవాళ పొద్దున్న అన్న మాట మీద అందరూ నించోవాలి. షో యువర్ సెల్ఫ్స్ ట్రూ రోమన్స్ అని అంటే వాళ్ళు మాట మీద నిలబడేవారు. సో మీరందరూ కూడా ట్రూ రోమన్స్ అనేసి ప్రూవ్ చేసుకోండి అనేసి ఇక్కడ క్యాసియస్ అంటాడు. నా బ్రూటస్ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నప్పుడు ఏమంటాడు, గుడ్ జెంటిల్మెన్ లుక్ ఫ్రెష్ అండ్ మెరీలీ. అయితే వచ్చే కొన్ని గంటల్లోని అందరికీ చెప్తాడు, అంతమంది హ్యాపీగా ఫ్రెష్గా స్మైల్ చేస్తురండి, అంతేగాని ఏదో భయంతో అమ్మో మన మైండ్లో ఏదో ఉంది, మైండ్లో ఉన్నది ఫేస్ మీద కనపడనివ్వద్దు అనేసి బ్రూటస్ అందరికీ ఒక వార్నింగ్ ఇస్తాడు. లెట్ నాట్ అవర్ లుక్స్ బట్ పుట్ ఆన్ అవర్ పర్పసెస్. అయితే మన ఫేస్లోని మన లోపల ఉద్దేశం బయట ఫేస్లోని కనపడకూడదు అనేసి అందరికీ తెలియచెప్తాడు. బట్ బేర్ ఇట్ యాజ్ ఆ రోమన్స్ యాక్టర్స్ డూ. అయితే రోమ్లో యాక్టర్స్ అంతమంది స్టేజ్ యాక్టర్స్ చాలామంది ఉండేవారు కదా, వాళ్ళు ఎంత బాగా యాక్ట్ చేసేవారు. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు అంటే నిజంగా బాధ వాళ్ళకి కలిగిందని కాదు, వాళ్ళు యాక్టింగ్ ఆ రకంగా చేసేవారు. సో ఎలా అయితే రోమన్ యాక్టర్స్ ఈ రకంగా చేస్తారో, బట్ బేర్ ఇట్ యాజ్ ఆర్ రోమన్ యాక్టర్స్ డూ. దిస్ ఇస్ అ సిమిలీ కంపేరింగ్ దెమ్సెల్స్ విత్ ద రోమన్ యాక్టర్స్. అంత బాగా మీరు కూడా యాక్టింగ్ చేయాలి, ఏమీ జరగనట్టు చాలా నిదానంగా నిమ్మలంగా రండి అనేసి చెప్తాడు. విత్ అన్టైర్డ్ స్పిరిట్స్ అండ్ ఫార్మల్ కాన్స్టెన్సీ. అన్టైర్డ్ స్పిరిట్స్ అంటే అసలు ఎంతో ఎనర్జెటిక్గా అసలు కాన్ఫిడెన్స్ తోటి మీరు రావాలి. అండ్ ఫార్మల్ కాన్స్టెన్సీ అంటే చాలా కంట్రోల్డ్గా కామ్గా ఆ యాటిట్యూడ్ తోటి మీరు రండి, అంతేగాని ఎక్కడ టెన్షన్ ఫేస్లో చూపించొద్దు అనేసి చెప్తాడు. అండ్ సో గుడ్ మారో టు యూ ఎవ్రీవన్. అయితే సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఇంకా మనం 8 గంటలకు కలుద్దాము, అంతమంది కూడా రేపొద్దున్న హ్యాపీ ఫేసెస్ తోటి, తర్వాత కామ్గాని మనం అందరం కలిసినప్పుడు కలుద్దాము అనేసి చెప్పి పంపిస్తాడు బ్రూటస్. ఇదంతా అయిన తర్వాత బ్రూటస్ ఇంటి లోపలికి వచ్చినప్పుడు, బాయ్ లూసియస్ ఫాస్ట్ స్లీప్, ఇట్ ఈస్ నో మ్యాటర్. అయితే లూసియస్ తన సర్వెంట్ని చూస్తాడు, హాయిగా పడుకుని ఉన్నాడు లూసియస్. ఇట్ ఈస్ నో మ్యాటర్. అయితే అవును ఇట్ డస్ నాట్ మ్యాటర్ అంటే ఏం కాదులే, నీకు ఏమి టెన్షన్స్ లేవు కదా బుర్రలో, అందుకని హాయిగా నిద్ర వస్తుంది. ఎంజాయ్ ద హనీ హెవీ డ్యూ ఆఫ్ స్లంబర్. హనీ హెవీ అని అంటే స్వీట్ అండ్ డీప్, ఉదయాన్నే మనకి మంచి నిద్ర వస్తుంది ఆ టైంలోనే. అయితే లూసియస్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. సో బ్రూటస్ అంటాడు, డీప్ స్లీప్ నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి అనేసి లూసియస్కి చెప్తాడు. స్లంబర్ అని అంటే డీప్ స్లీప్ అనమాట. అయితే thou has no figures nor no fantasies. ఫిగర్స్ అని అంటే ప్లాన్స్ కానీ స్కీమ్స్ కానీ ఏమీ కూడా తన బుర్రలో లేవు. ఎవరి బుర్రలో, లూసియస్ బుర్రలో ఏ ఆలోచనలు ఇలాంటివి లేదు. కాన్స్పిరసీ ఏమీ లేదు కదా. కాన్స్పిరసీ బ్రూటస్ మైండ్లో ఉంది, లూసియస్కి ఉందా? లేదు. అండ్ ఫ్యాంటసీస్ అని అంటే ట్రబుల్డ్ థాట్స్ అనమాట, ఏవో ఆందోళన మనసులోనేమీ లేదు కాబట్టి లూసియస్కి అంత హ్యాపీగా నిద్రపడుతుంది. విచ్ బిజీ కేర్ డ్రాస్ ఇన్ ద బ్రెయిన్స్ ఆఫ్ మెన్. బిజీ కేర్ అంటే వరీ ఆర్ యాంగ్జైటీ. అయితే ఈ
ఈ యాంగ్జైటీ అని అన్నది డ్రాస్ ఇన్ ద బ్రెయిన్స్ ఆఫ్ మెన్ అని అంటే వీళ్ళలాంటి కాన్స్పిరేటర్స్ మైండ్లోని ఇలాంటి ఆందోళన అంతా కూడా నడుస్తోంది. కాబట్టి దేర్ ఫోర్ దౌ స్లీపెస్ట్ సో సౌండ్. మా బుర్రల్లోని ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మేము ఈ టైంకి తెలివేసి ఉన్నాము, తెల్లవారి 3ంటికి కూడా తెలివేసి ఉన్నాము. దేర్ ఫోర్ దౌ స్లీపెస్ట్ సో సౌండ్. నీ మైండ్లో ఇలాంటివి ఏమీ లేవు, ఇలాంటి విషయాలు ఏమీ బుర్రలో నడవటం లేదు కాబట్టి నువ్వు హాయిగా పడుకుని ఉన్నావు అనేసి బ్రూటస్ ఇక్కడ లూసియస్కి చెప్తాడు. సో జస్ట్ ట్రయింగ్ టు సే దట్ బ్రూటస్ అండ్ ద కాన్స్పిరేటర్స్, they are unable to sleep that particular night because they have the plan or the conspiracy in their mind. వాళ్ళు ఉదయాన్నే 8 గంటలకి వాళ్ళు చంపేయాలి, సీజన్ని ఎలా చంపాలి, ఏమేమి చేయాలి అన్న ప్లానింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి నిద్ర పట్టలేదు ఎవరికి కూడాను. బట్ లూసియస్కి ఇలాంటివి ఏమీ కూడా ప్లాన్స్ లేవు కాబట్టి హాయిగా తను నిద్రపోతున్నాడు. అయితే యాక్ట్ 2 సీన్ 1 పార్ట్ 4లో మనం ఏమేమి చూసాము, టైం ఎంత టైం అయింది ఆ టైంలోని ఇవందరూ వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు, అండ్ యాక్షన్ అది 3 గంటలు. అప్పుడు యాక్షన్ ఎన్ని గంటలకి ప్లాన్ చేస్తున్నారు, 8 గంటలకి. అండ్ క్యాసియస్ తాలూకా వరీస్ చూసాం మనం ఇక్కడ అబౌట్ సీజర్ సూపర్స్టిషన్. అండ్ దెన్ డీసియస్ ఏ రకంగా ప్రామిస్ చేస్తాడో ఫ్లాటరీని యూస్ చేసి సీజర్ని నేను క్యాపిటల్కి తీసుకొస్తాను అనేసి. అండ్ దెన్ లైగేరియస్ని యాడ్ చేయాలి అని అన్నది కూడా వీళ్ళు ప్లాన్ చేస్తారు. అండ్ దెన్ బ్రూటస్ చెప్తాడు యాక్ట్ లైక్ రోమన్స్ అనేసి చెప్తాడు, లైక్ రోమన్ యాక్టర్స్ లాగా యాక్ట్ చేయండి విత్ అ స్మైల్ అండ్ కాన్ఫిడెన్స్, వేర్ దాట్ అండ్ కమ్ అని చెప్తాడు. అండ్ బ్రూటస్కి కొంచెం కుళ్ళు కూడా వస్తుంది, ఎవరది మన లూసియస్ని చూసి హాయిగా పడుకున్నాడు, నాకైతే నిద్ర రావట్లేదు బికాజ్ నా మైండ్లో ఇవన్నీ నడుస్తున్నాయి అనేసి. సో దిస్ వాజ్ ద synopsis what we saw in this video. So if you have any doubts, you can leave your doubts in the comment section below. I will address them at the earliest, and I'll be back with part 5 or the final part of act 2 scene 1 in the next video. So stay tuned and do not go anywhere. I'll come back with beautiful explanation in simple Telugu with the next part. So stay tuned. God bless. Thank you.